ఫ్రెండ్స్, నేనండి మీ కావేరి. మీ కావేరి ఛానల్. ఫ్రెండ్స్, బాగున్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఎలక్షన్కి ఇంకా చాలా తక్కువ రోజులు ఉంది కదా రిజల్ట్ తెలియడానికి. మనకైతే ఎప్పుడు తెలుసుకుందామని ఆశగా ఉంది. కానీ పిఠాపురం దగ్గర అయితే ఇంకా చాలామంది ఇంకా ఎర్లీ ఇంట్రడ్యూషన్స్ వాడు చేస్తున్నారనమాట. అడిగిన క్వశ్చన్సే కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఏ విధంగా అంటే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండిపోతే సమాజానికి చాలామంది అతన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా, అతను ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయగలడు అనేసరి కల్లా చంద్రబాబు నాయుడు కదా సీఎం అవుతాడు, ఏ విధంగా ఇతను ఇచ్చేస్తాడు అనేసరి ఆ కల్లా ఒక క్వశ్చన్ అయితే బాగా రేజ్ అవుతుంది. నేను చాలా వరకు ఇంటర్వ్యూలు చూసినప్పుడు కూడా అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనమాట. నిజంగా అర్థం చేసుకునే మైండ్ ఎవరికి ఉందో వాళ్ళు అర్థం చేసుకోండి. ఒక శక్తి అనేది ఒక ప్లేస్లో ఉండదు, అనేక ప్లేసుల్లోని అది ఉద్భవిస్తూ ఉంటుంది అనమాట. నిజంగా శక్తి అనేది అంటే ఒక కేంద్రానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది, ఒక గ్రామానికి సంబంధించింది కాదు, ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించింది కాదు, ఇంకా అదర్ కంట్రీస్కి సంబంధించింది కాదు, కానీ ప్రజలకు సంబంధించింది అనమాట. దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు ఎవరికైనా సరే. అవకాశం ఏ రీతిలో వస్తుందో తెలియదు, వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్న దాన్ని బట్టే ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు అంటే ఒక పిఠాపురంలో ఉండరు, కానీ నాకు తెలిసి యావత్ ప్రపంచానికి కూడా మంచి మంచి విషయాల్ని చంద్రబాబు గారు సీఎంగా ఆయన ఆధీనంలోనే చాలా ఆయన అధికారంతో ఇతని ఆధీనంలో చాలా కార్యాలు జరుగుతుంది. చూడండి, కావాలంటే మనకు పదవి వస్తేనేమో ఒక అధికారం వస్తేనే చేస్తే కాదు, కానీ ఏది లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు అతను ఓటమి చూసినప్పుడు కూడా అతను ఓటమి మీదే విజయాన్ని వేసుకొని చాలామందికి అతను ఓన్ మనీని ఖర్చు పెడుతూ చాలామందికి అతన్ని ఒక లైఫ్ని ఇచ్చారనమాట. చాలా వరకు అదే ఆయన దగ్గర ఉన్నదాంతో. అలాంటిది ఈరోజు ఏ స్థితిలోనైనా తీసుకెళ్తాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. మీరు ఎవ్వరు ఇదవ్వద్దు. సీఎం మరి చంద్రబాబు నాయుడు గారు అయినా ఆధిపత్యం ఉంది మాత్రం పవన్ కళ్యాణ్ గారు. ఇది 100% నిజం. కావాలంటే మీరు నోట్ చేసుకోండి. మంచి పరిచర్య అనేది జరుగుతుంది. మనము మంచి అధికారం ఎన్నుకున్నప్పుడు మనకు మంచి జరుగుతుంది అనమాట. నేను ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఇద్దరు ఒక యవ్వన పిల్లలు అనమాట, యూత్ పిల్లలని మాట్లాడుకున్నది. మరి ఒడిశా అయితే ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంట, ఇంటికి ఒక బోర్ వేసాడంట, తర్వాత కరెంటు సప్లై అన్ని విధాలుగా కూడా ఎంతో అలాంటి ఉన్నతమైన ఎన్నో రెట్లు విలువైన మైండ్ అనమాట పవన్ కళ్యాణ్ గారికి. అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది అనమాట. చాలా 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 ఎందుకంటే అతను చాలా 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 మంచి మంచి బుక్స్ చూసి అతను ఇలా వచ్చాడనమాట. మంచి మంచి బుక్స్ చదివి. ఇప్పుడు చూడండి, ఒక కూలోడు కొడుకు చదువుకుంటాడు. ఎవరికైనా చదువు కావాలి. ఒక కానిస్టేబుల్ కొడుకు చదువుకున్నాడంటే వాళ్ళ నాన్న కానిస్టేబుల్ అంటే ఇతను అట్లీస్ట్ ఒక ఎస్ఐని కూడా చేద్దాం అనుకుంటారు కదా. అలాంటప్పుడు ఆ స్టాండ్లో ఆ పునాది పడాలన్నా ఎంత ఇన్స్పిరెన్స్ కావాలి. నరాల్లో, ఎముకల్లో, మూలుగుల్లో సత్తు వచ్చిన బలాల్లో దానికోసం అతను ఎన్నెన్నో పుస్తకాలు చదివాడు కాబట్టి ఆ జ్ఞానం మొత్తం ఆయనకు ఉంది కాబట్టి అతను మంచినే కనపరుస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. మంచి రిజల్ట్తో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, బయటకు వస్తారు, మనందరినీ ఆదరిస్తారు. చాలా చాలా మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గొప్ప పరిపాలన మనకి మన ఆంధ్రప్రదేశ్కి అందరినీ నమ్ముతున్నాను. ఓకేనా?